ఆరో మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయం 30 వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా గొప్ప తండ్రి, స్తోత్రం నాయన, వందనములు మా రక్షక ప్రభు. మరి నీ మాటలను వివరించుండగా విభజించి ఉపదేశించే భాగ్యం నాకు దయచేయమని ప్రార్థిస్తాను. కొద్ది వినపం నజరేయుడైన యేసు నామమున పేరిట అడిగి పెట్టుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ ఆరో మాటగా ఈ లోకంలోనికి ఎందు నిమిత్తం వచ్చాడో యేసుక్రీస్తు ప్రభుల వారు, మరి వాటన్నిటినీ ఆయన సంపూర్ణంగా ఏమంటారు పూర్తి చేసి చెప్పుచున్నటువంటి మాట. చివరిగా ప్రవచనం దప్పికొనుచున్నానని చెప్పిన తర్వాత ఇంకా ఆరో మాటగా సమాప్తమైనదని మరి పలికినటువంటి మాట. ఈ సమాప్తమైన అన్న మాట పలికినప్పుడు ఆయన బిగ్గరగా కేక వేసి విజయోత్సవంతో, అంటే నేను ఈ లోకానికి వచ్చిన పని, నా పని మొత్తం పూర్తయింది, ఇంకా నేను చేయాల్సిన పని ఏం లేదు అని ఒక విజయోత్సవంతో పలికినటువంటి మాట ఇది. మరి ఈ లోకంలో ఆయన నెరవేర్చినట్టు చాలా ఉన్నాయి, కానీ మరి సమయమును కూడా మనము దృష్టిలో ఉంచుకొని కొన్ని విషయాలు మీకు అర్థమయ్యేటట్లుగా నేను వివరిస్తాను. ఈయన కొన్ని ప్రణాళికలను మరి దేవుడు ఈయనకు అప్పచెప్పాడు. అవేంటో తెలుసుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయము 16 నుంచి 19 వరకు చదువుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయము 16 నుంచి 19 వరకు. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథమును విప్పగా, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఈయన సమాజ మందిరంలో మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ధర్మశాస్త్రం చదవడానికి వెళ్ళినప్పుడు యెషయా యొక్క గ్రంథం యొక్క చుట్ట ఆయనకు ఇవ్వబడింది. అక్కడ ఆయన ఏం చేయాలో, ఈ భూమి మీద ఏమి నెరవేర్చబడాలో మరి ఆయనకు రాయబడింది. వీటన్నిటిని మనం చూస్తున్నాం కదా. 18వ వచనం, బీదలకు సువార్త ప్రకటించడం, మరి చెరలో ఉన్న వాడిని విడుదల చేయడం, గుడ్డి వారిని చూపు కలగజేయడం, నలిగిన వారిని విడిపించడం, మరి వీటన్నిటిని మరి చేసి ఉన్నాడు ఆయన. చెరలో నుండి అంటే పాపము నుండి, పాపపు బంధకముల నుండి విడిపించబడటం. మరి వీటన్నిటిని పూర్తి చేసిన తర్వాత పలికినటువంటి మాట సమాప్తమైనది. అంతేకాకుండా మరొక వచనం చూసుకుందాం. రోమా 10:4, విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమును సమాప్తి అయి ఉన్నాడు. ఈ ధర్మశాస్త్రము మరి ఈయన ఏమేమి నెరవేర్చబడాలో రాయబడినటువంటి మాటలు ఎన్నో ఉన్నాయి.
మరి లోతుకి వెళ్తే సమయం లేదు కాబట్టి మీకు వివరిస్తాను. యేసుక్రీస్తు ప్రభుల రాకముందు ఈ లోకంలో మన పాపాలు మరి పాపాల నుండి విడుదల పొందాలంటే, మన పాపాలు క్షమించబడాలి అంటే మరి బలిని అర్పించేవారు. ఆ బలి ఎప్పుడు అర్పించారంటే సంవత్సరానికి ఒకసారి, అది కూడా ప్రధాన యాజకులు కూడా పనికిరారు. ప్రధాన యాజకుడు ఎంతో పరిశుద్ధునిగా జీవించినటువంటి వ్యక్తిగా ఉంటేనే అది కూడా అసాధ్యమవుతుంది. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి ఒక డేరా ఏర్పడింది. ఆ డేరా ఎందుకు ఏర్పడిందంటే దేవునితోనే డైరెక్ట్ మన పాపాలను చెప్పుకునే పరిస్థితులు కాదు ఆ రోజుల్లో. ఎప్పుడైతే ఈ సమాప్తమైందని మరి యేసుక్రీస్తు వారు పలికారో, ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలానికి, పరిశుద్ధ స్థలానికి ఉన్నటువంటి అడ్డుగోడగా ఉన్నటువంటి ఆ డేరా ఏకంగా చిరిగిపోయింది. ఎందుకు చిరిగిపోయిందంటే, గొర్రెలను, మేకలను, కోడెలను అర్పించడం ద్వారా మీ పాపాలు క్షమించబడవు, నా కుమారుని ద్వారానే మీకు మరి మీ పాప క్షమాపణ, కుమారుని యొక్క రక్తం ద్వారానే పాప క్షమాపణని దేవుడు గ్రహించి ఈ లోకంలో మరి చివరిగా ఆయనకు శ్రమలను, ఆ భారాలను, ఆ యొక్క హింసలను, ఆ యొక్క కష్టమైనటువంటి ఆ శిలువ యొక్క భారం దాదాపుగా ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన శిలువలో వేలాడినాడు. తన శరీరం అంతా నల్లగొట్టబడింది. తన శరీరం అంతా ఎక్కడయో మరి వెతుకుదామంటే చర్మం లేనటువంటి పరిస్థితి